గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించినందున పెద్ద పులిని శుక్రవారం ఉదయం చలమడ గ్రామ శివారులోని గల మైసమ్మ గుట్ట వద్ద రైతు పొద్దున వ్యవసాయ పొలం వద్ద బర్రెలు మేపుతుండగా వస్తున్న సమయంలో వెనుక నుంచి పరిగెత్తుకుని వస్తున్న పులిని గమనించి కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతను వెంటనే పోలీసులు మరియు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పులి ఆనవాళ్లు సేకరించారు. గ్రామస్తులు మల్లన్నకుంట ప్రాంతాల్లో తిరగవద్దని, పెద్ద పులి కనిపించినట్లే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. నేను నిజాంపేట నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే మార్నింగ్ గౌడ్ అనే పేరేంటి, ఇంద్రాగౌడ్ అనే వ్యక్తి ఈ తన పొలం శివారులో ఒక పులి అని ఒక డౌట్ అని మాకు సమాచారం అందించడం జరిగింది. మేము మరియు ఫారెస్ట్ అధికారులు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆ ఫుట్ ప్రింట్స్ పడ్డాయో అవి వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ ఒక వారం రోజుల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మీకు, అది ఏదైనా కావచ్చు, అంటే సరే అది పెద్ద పూల లేకపోతే చిరుక పూల లేకపోతే జంగబిల్ల అనేది పక్కన పెడితే మనం ఒక వైల్డ్ లైఫ్ నుంచి అంటే వైల్డ్ అనిమల్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు. ఎవరు కూడా చిన్న నెగ్లిజెన్స్ కూడా చెయ్యొద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు, ఎటువంటి ప్రాణ నష్టం జరగద్దు అనేది నేను కోరుకుంటున్నాం. కాబట్టి క్యాజువల్ గా తీసుకోకండి. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక నలుగురు కలిసి వెళ్ళడం, లేకపోతే ఆయుధాలు ధరించి ఉండడము, ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్ గా పోలీసు వారికి తెలియజేయడము, ఇటువంటివి ఖచ్చితంగా మీరు పాటించాలి. రిస్క్ చేసి అనవసరంగా జీవితాలు ఆగమయ్యే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని పోలీస్ శాఖ నుంచి చెప్తున్నాం. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే అంటే పర్టికులర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎఫ్ఆర్ఓ గారిని మాట్లాడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. చలవాడ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా గత 1 వీక్ బ్యాక్ మేము అందరికి అవేర్నెస్ చేయడం జరిగింది గ్రామస్తులందరికీ మా అటవీ శాఖ తరఫున. అంటే ఈరోజు ఈరోజు మార్నింగ్ ఒక రైతుకు ఏదో పులి మాదిరిగా కనిపించిందని ఒక న్యూస్ చేయడం జరిగింది. దాన్ని మాకు సమాచారం అందించిన వెంటనే మేము మా అటవీ శాఖ తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరి మధ్య అక్కడ వెరిఫై చేయడం జరిగింది. సో అది పెద్ద భయాందోళన గురి చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా చూసినా మేము మా పై అధికారులు కూడా పంపించిన వాటి యొక్క ఫుట్ ప్రింట్స్, అది పెద్ద పులి దానికి నిర్ధారణకు ఏం రాలేదు. మీరు ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అటవీ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క పశువులను మీ పంట పొలాల్లో రాత్రి కూడా అక్కడ కట్టేయకుండా ఇంటి దగ్గర కట్టించుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా రాత్రి సమయంలో అత్యవసరం అయితేనే బయటకు అంటే పొలాల వద్దకు వెళ్ళాలా, వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్లకుండా 40 కలిసి కర్రలు పట్టుకొని బ్యాటరీలు పట్టుకొని వెళ్ళడము, తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని ఇది వల్ల ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు.